హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి హాజరయ్యారు. సో ఈ మీటింగ్ తర్వాత వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం చూస్తున్నాం. మరి ప్రధానంగా అసలు ఎందుకు ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, మరి ఏం చెప్పారు వారిద్దరు కూడా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎన్నికల సంఘంతో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మరి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఏం చెప్పారు సార్ అక్కడ? ఎన్నికల సంఘం ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే 2-3 దఫాలుగా రావడం జరిగింది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా పలువురు ముఖ్య నేతలు లేఖలు కూడా రాశారు. అంటే ఈసారి వైసీపీ ఎలాగైనా ఏదో ఒకటి చేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని చూస్తుంది. చాలా జరుగుతున్నాయి. ఒక పర్టికులర్ నియోజకవర్గం, ఒక జిల్లాకు సంబంధించి సుమారుగా 8 లక్షల ఓట్లని గల్లంతు చేశారు. అది కూడా సీనియర్ సిటిజన్లు తీసేశారు అన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అది కొంత వాస్తవమే. ఎందుకంటే ఆ సీనియర్ సిటిజన్లో కొంతమంది నేను పనిచేసే ఆఫీస్ సంబంధించిన వాళ్ళ రిలేటివ్ ఎవరు ఉంటే వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుంటే పేరు లేదు. వాడు బతికే ఉన్నారు, చెక్ చేసుకుంటే పేరు లేదనమాట. అది భీమవరం ఏలూరు మధ్యలో ప్రదేశం ఎక్కడో ఆ ఊరు వాళ్ళది, అయితే పేరు లేదు. ఇలాగా అప్పటి నుంచి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆంధ్రాలో చాలామంది 2 రోజులకు ఒకసారి ఆన్లైన్లో ఈ ఎలక్షన్ కమిషన్లో ఆ నెంబర్ ఉందా లేదా, మన ఓటర్ ఐడి నిక్షిప్తంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. నేను చాలామంది అలాగా చెక్ చేసుకోవడం కూడా చూశాను. అంటే ఏ స్థాయిలో అవి అరాచకాలు అనాలా లేదంటే మ్యానిపులేషన్స్ అనాలా తెలియదు, కానీ అట్లా జరుగుతుంది. సో దీని మీద చాలామంది ఈసీకి ఎలక్షన్ కమిషన్ లేఖ రాశారు. అది మొదటి నుంచి కూడా చాలా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు 2-3 సార్లు వచ్చిన సందర్భంలో జనరల్గా అన్ని పార్టీలతో చర్చించి వ్యవహారం తీసుకున్న సందర్భంలో ఈసారి ఎలక్షన్ కమిషన్ టీడీపీ జనసేనకి కలిపి పిలవడము, వీళ్ళు మాట్లాడడము, వీళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 85-86 నుంచి కూడా ఆయన టీడీపీకి సంబంధించి క్రియాశీలకంగా ఉన్నారు. అంతకుముందు కూడా కాంగ్రెస్లో మంత్రిగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సుదీర్ఘంగా ఒక 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవంలో చాలా ఎలక్షన్స్ చూశారు కదా. ఇప్పుడు అందులో బై ఎలక్షన్స్ ఉంటాయి, ముందుగా వచ్చే ప్రీ ఎలక్షన్స్ ఉంటాయి, లోక్సభ ఉంటాయి, రాజ్యసభ ఉంటాయి, లేదంటే అసెంబ్లీ ఉంటాయి, ఎంపీడీ, జడ్పీ, ఇన్ని రకాల ఎలక్షన్స్ కూడా సున్నితంగా పరిశీలించి అధికారికంగా ఉన్న మనిషి కాబట్టి 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన సుదీర్ఘంగా ఎక్కువసేపు మాట్లాడారని అక్కడ శ్రేణులు చెప్తున్నారు. వాస్తవమే, అనుభవజ్ఞులు కాబట్టి ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పడానికి ఉంటుంది. అదే సందర్భంలో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రగిరిలో కూడా ఇలాగే 1,00,000 రిగ్గింగ్ జరిగిపోతే ఆ 1,00,000 ఓట్లను కూడా ఎలాగ క్యాలిక్యులేట్ చేయాలి, ఇందులో 4వ వంతునే తీసుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ కాదు, ఫేకు అన్నట్టుగా. అంటే సందర్భం బట్టి, నియోజకవర్గ పరిమాణం బట్టి, అక్కడ ఉండే ఓటర్లను బట్టి, పరిస్థితులు బట్టి డిసిషన్ తీసుకోవాలి. ఇదే ఇక్కడ 1,00,000 ఓట్లు గుద్దబడ్డాయి కాబట్టి వేరే దగ్గర కూడా ఇదే ఆప్షన్ తీసుకోవడానికి లేదు, సందర్భం బట్టి తీసుకోవాలనే ఉద్దేశంలో చంద్రబాబు గారు చెప్పారు. అక్కడ 1,00,000 కాబట్టి 1/4 కన్సిడర్ చేయాలి, 25,000 ఓట్లనే కన్సిడర్ చేయాలి, మిగతా 75,000 ఓట్లు కూడా పక్కన పడేసే విధంగా ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. అలాగే పోలీస్ వ్యవస్థలు కూడా వాళ్ళ వైపు ఉంటున్నారు, లా అండ్ ఆర్డర్కి సంబంధించి వాళ్ళ వైపు ఉంటున్నారు. ఎందుకంటే చాలామంది ఒక దళితుల్ని చంపేశారని వార్తలు వచ్చాయి, ఒక 10th క్లాస్ చదువుకున్న కుర్రోని వార్తలు వచ్చాయి. రీసెంట్గా ఒక బీసీ వర్గానికి చెందిన అనంతపురం జిల్లా ఒక కార్యకర్తని వాళ్ళ పార్టీ వైసీపీకి చెందిన జెండాను కాల్చారని నగ్నంగా పోలీసులు కొట్టి ఊరేగించేలాగా రోడ్డు మీద తీసుకెళ్ళడం కూడా అది ఒక మానవీయ ఘటన. అటువంటి జరుగుతున్నాయి. ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. అక్కడే దానికి బెస్ట్ ఉదాహరణ నేనే అన్నట్టుగా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను మీద ఏ చర్యలు తీసుకున్నారు, ఎప్పటివరకు ప్రూవ్ చేయట్లేదు, అది ఎన్ని వాయిదాలు వచ్చినా కూడా ఎన్ని ప్రూవ్ చేయలేకపోయారు, ఏం సబ్మిట్ చేయలేకపోతున్నారు. అలాంటి కేసులు పెట్టడం, నాలాంటి స్థాయి వ్యక్తికి కూడా ఇలాగ ఇబ్బందులు ఉన్నప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పడం. అలాగే దళితుల మీద ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పుడు ఒక దళిత వ్యక్తి నామినేషన్ బీఫామ్ తీసుకొని నామినేషన్ ధైర్యంగా వెళ్ళే పరిస్థితి ఉంది. ఒక విధంగా అంతగా దారుణంగా జరుగుతున్నాయని చెప్పడం ఒకటి కాదు, చాలా సందర్భాలు. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి ఆయన చెప్పేది ఏంటంటే ప్రతి సమావేశంలో ఆయన ఎలా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో సివిల్ సర్వెంట్స్, ఎస్పెషల్లీ ఐఏఎస్ ఐపీఎస్లు, వాళ్ళు
ఆ స్థాయి వ్యక్తులు అందరికీ సమానమైన న్యాయంగా చూడాలి కానీ ప్రభుత్వం వైపుగా ఉండడం, ప్రభుత్వం వైపు మాట్లాడడం కరెక్ట్ కాదు. వీళ్ళందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాం, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో కూడా చూస్తామని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు దాన్ని ఇండైరెక్ట్ ఇక్కడ ప్రస్తావించారు. అధికారులు కూడా వాళ్ళ వైపు కొమ్ము కాస్తున్నారు. ఎప్పటి నుంచి బదిలీలు అవి ఇవి చేస్తే ఆ బదిలీ ఈ బదిలీ చేసి ఇక్కడ అక్కడ మార్చి మళ్ళీ ఆ వ్యక్తినే 3 నెలల తర్వాత ఎలక్షన్స్ టైం కరెక్ట్గా ఎక్కడే మళ్ళీ ఆయన అనుకున్న స్థానంలో తెచ్చుకునే భాగంగా చాలా పావులు కదుపుతున్నారని చెప్పడం. ఇవన్నీ పక్కన పెడితే అసలైంది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన వ్యవస్థ. లోకల్గా వాళ్ళకి నచ్చిన కార్యకర్తని వాలంటీర్గా పెట్టి, వాలంటీర్ అనేవాడు అందరికీ సమాజంలో ఉపయోగపడే పనులు చేసే విధంగా కాకుండా వీళ్ళకి ఒక గూఢచారులుగా, వేగులుగా పనిచేసే విధంగా వాడుకుంటున్నారు. వాలంటీర్లని వాడుకొని అదే వాలంటీర్లతో ఎన్నికల్లో కూడా ఏజెంట్లుగా, పోలింగ్ దగ్గర ఏజెంట్లుగా నియమించుకునే ఆలోచనలో ఉంది. లేదంటే అవసరం అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లను కూడా పక్కన పెట్టేసి వీళ్ళతోనే ఎలక్షన్ నడిపించాలనే ఉద్దేశంలో కూడా ప్రయత్నిస్తుందని గట్టిగా చెప్పడం జరిగింది. బట్ ఈ ఓవరాల్గా ఏవైతే ఈ కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయో వీటన్నిటి మీద కూడా వాళ్ళకి రకరకాలుగా లేఖలు వెళ్ళడం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళడం వల్ల ఎలక్షన్ కమిషన్ కూడా ఈసారి చాలా సీరియస్గా తీసుకుంటుందనే అంశం ఇద్దరు నేతలు కూడా బయటకు వచ్చి వెల్లడించారు. అంతే కదా, వాలంటీర్లు ఎలా చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్ట్రీట్లో అందరూ వాళ్ళకి చెందిన వైసీపీకి చెందిన కార్యకర్తలే ఉన్నారు. అక్కడ జరిగిన అన్యాయం మెల్లమెల్లగా మారుతున్నారు కార్యకర్తలు కూడా. మారినప్పుడు ఎవరైతే మారుతున్నాడో వాడు ఎవరితోనే వెళ్ళి చెప్పుకోవడం కానీ, లేదంటే వాడింటికి వచ్చి ఎవరైనా బొజ్జగించి కాదురా బాబు మీ వెనక మేము ఉన్నాం, ఏం పర్లేదు మీరు ధైర్యంగా అని చెప్పినా వెంటనే వాలంటీర్ల ద్వారా ఆ లోకల్గా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కానీ మంత్రికి కానీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. పలానోడు మన వైసీపీ గురించి యాంటీగా మాట్లాడబోతున్నాడు, వాడు టీడీపీలోకి వెళ్తాడో జనసేనలోకి వెళ్తాడో లేదంటే ఇంకా దానిలోకి వెళ్ళే అవకాశం ఉంది, మనకు ఒక రెబల్ తయారవుతున్నాడు అన్నట్టుగా వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం. అదే ఇంతగా చెప్పాను, గూఢచారులుగా ఇలా ప్రవర్తించడం. ఇవన్నిటి మీద కూడా అంటే ఊరికే ఎవడైనా ప్రభుత్వ విధానాల మీద కానీ ప్రశ్నిస్తే వెంటనే వాడి మీద బైండోర్ కేసులు పెట్టడం, ఇలాగ కొంతమందిని మరీ ఒక స్థాయి తక్కువ వాళ్ళని, లేదంటే వాళ్ళు ఎకనామికల్గా పూర్ అయిన వాళ్ళని, ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేని వాళ్ళని, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని నానా దారుణంగా హింసించడం, పోలీసుల ద్వారా వాళ్ళని కొట్టడం. మీరు చూశారు కదా, నగ్నంగా ఒక వ్యక్తిని నడిపించి, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. కొంతమంది ఆత్మాభిమానం చంపుకొని అలా బతికేస్తున్నారు, బయటకు వస్తే పరుగు పోతారు ఉద్దేశంతో ఉన్నారని చెప్పడం. ప్రతిదీ కూలంకుషంగా పోసుగుచ్చినట్టు కూడా చెప్పారంట. మెయిన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రశ్నిస్తున్నారో అండగడుతున్నారో దానికి అంతటికి కూడా ఇలా చేస్తున్నారు. మీరు ఏ రకంగా ఈవీఎంలు పెట్టినా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి, లేదా మామూలుగా ఓటు వేసే విధానం పెట్టినా కూడా మాన్యువల్గా దాన్ని కూడా రిగ్గింగ్ చేసే విధానం పెట్టడానికి రకరకాలుగా ఎన్ని సామవేద దండోపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తోందన్నట్టుగా ఇద్దరు నేతలు చెప్పారు. అయితే చంద్రబాబు గారు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మరి కాస్త ఎగ్జాంపుల్స్తో సహా వివరించారట. పలానా నియోజకవర్గంలో ఇలా జరిగింది, అప్పుడు ఈసీ నిర్ణయం తీసుకుంది, అది మై హయాం ఉన్నప్పుడు కూడా అలా చేశారు, నిజంగా అప్పుడు ఈసీ చేయడం ప్రశంసనీయం, ఇప్పుడు కూడా మీరు అంతా చాకచక్యంగా వ్యవహరిస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళకి, అంటే తెలియంది కాదు, అందరూ కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎన్నో ఎలక్షన్స్ చూసే ఉంటారు కాబట్టి, ఎస్పెషల్లీ ప్రిసీడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు ఆనవాయితీగా టీచర్స్నే పెడుతున్నారు కాబట్టి ఈసారి కూడా టీచర్స్నే పెట్టే విధంగా మీరు అన్నీ చూడాలి, దగ్గరుండి చేయాలి. ఈ అధికారులను ఏదైతే వాళ్ళకి కావాల్సిన అధికారులను దగ్గరలో పెట్టుకోవడం, ఆ కావాల్సిన జిల్లాల్లో నియమించుకోవడం జరుగుతుంది, దాన్ని కూడా మీరు అడ్డుకోవాలన్నట్టుగా మరీ 1-2 సార్లు పోసుగుచ్చి మరి చెప్పారు. ఆ చెప్పిన అంశమే వీళ్ళు బయటకు వచ్చి మీడియా ముందు కూడా ప్రస్తావించారు. ప్రధానంగా పోలీసులు వ్యవహరించే తీరు, ఆ తరువాత వాలంటీర్లు వ్యవహరించిన తీరు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది. నెక్స్ట్ మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు ఏమాత్రం మాట్లాడినా వాళ్ళ మీద జులుం ప్రదర్శించడం, వాళ్ళ ఒక అవమానకరంగా వాళ్ళని ట్రీట్ చేయడం, అవసరం అనుకుంటే వాళ్ళు నామరూపాలు లేకుండా చేసేయడం కూడా జరుగుతుంది. ఇంత స్థాయి ఉన్న వ్యక్తులకు కూడా మాకు కూడా అరెస్టులు అని కానీ హౌస్ అరెస్టులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు వైజాగ్లో హౌస్ అరెస్ట్ చేశారు, ఆయన మట్టుగా ఆయన వెళ్తే వీళ్ళకేంటి ప్రాబ్లం. తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు కూడా ఈయన వెళ్తా అంటే నడి రోడ్డు మీద ఆయన ఆపేశారు కదా. రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ వాళ్ళ ముందు చెప్పడం, వాళ్ళు సానుకూలంగా స్పందించి సీరియస్గా ఉన్నారన్నట్టుగా ఇద్దరు నేతలు కూడా బయటకు వచ్చి సుదీర్ఘంగా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ అనుభవాల్ని రంగరించి ఎగ్జాంపుల్గా చెప్తూ కూడా చెప్పారంట. బట్ ఈసీ మాత్రం చాలా సీరియస్గానే ఉంది ఈసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.